బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యాపారి కారుణ్య మరణాన్ని కోరుతూ తన షాపు ముందు భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మోహన్ రాజు అనే వ్యాపారి గతంలో ఇనుప సామాన్ల వ్యాపారం చేసుకునేవాడు. అప్పట్లో అది కాస్త లాభదాయం కావడంతో లారీలు పెట్టాలని భావించాడు. ఏకంగా 10 లారీలను వివిధ రకాల పద్ధతుల్లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత తనకు సంబంధించిన ఇనుప సామాన్ల అంగడి అగ్ని ప్రమాదానికి గురైంది. దాంతో లారీల కంతులు సైతం కట్టలేక అప్పుల పాలై ఆ లారీలన్నీ అప్పుదారులకు ఆయా కంపెనీలకు వెళ్లిపోయాయి. ఓ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇలా అప్పులు పెరిగిపోవడంతో గతంలో ఐపీ దాఖలు చేశాడు. అయినప్పటికీ అప్పుదారులు డబ్బులు కట్టమని వేధిస్తుండటంతో తనకు అధికారులు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని కోరుతూ తన షాపు ముందు పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాకుండా కరోనా కాలంలో వ్యాపారం తీవ్రంగా నష్టపోయి అప్పులు చెల్లించలేకపోయానని బాధితుడు తెలిపారు. కొంతమంది వడ్డీ వ్యాపారులకు బకాయిలు చెల్లించినా ఇంకా బాండ్లు చెక్కులు ఇవ్వకుండా నిరంతరం వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. సంవత్సరాలుగా నేను ఇరుసాల వ్యాపారం చేసుకుంటున్నాను టౌన్లో కూడా టౌన్లో ఫస్ట్ ఇరుసాల పెట్టినప్పుడు బాగానే జరుగుతూ ఉండింది. బాగానే వ్యాపారం సంపాదించుకున్నాను చేశాను. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత లారీలు తీసుకున్నాను 10 లారీలు. ఆ లారీలతో ఇబ్బందులు పడి చేసి అప్పుడు పాలైపోయాను. తర్వాత కొద్ది రోజులకు షాప్ కాలిపోయింది. మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ షాప్ కాలిపోయింది. కావాలని గిట్టిన వ్యక్తులు కాల్చి 2-3 సార్లు నన్ను అంగడి కాల్చి ఇబ్బంది. లారీ కూడా ఒకటి కాలిపోయింది. లారీ యాక్సిడెంట్తో ఏళ్ళతో వీటితో నేను చాలా ఇబ్బంది పడి చాలా అప్పుల పాలైపోయాను. అప్పుల పాలైనాక మళ్ళీ నీటి అమ్మి వాళ్ళందరికీ అప్పట్లోనే కట్టేసినా ఇంకా కొన్ని అప్పులు మిగిలిపోగా వాటికి వడ్డీలు కట్టుకుంటూ అన్ని రకాల ఇబ్బందులు పడి వ్యాపారం 1 సంవత్సరం జరగగా చేయక ఈ వడ్డీలని ఎక్కువచ్చి మళ్ళీ యథాస్థితికి అప్పుల పాలైపోయి ఇంకా తట్టుకోలేక వీళ్ళందరూ అప్పుల దగ్గర తట్టుకోలేక ప్రెజర్ అయ్యి నేను 2021లో ఐపీ ఫైల్ చేశాను. ఐపీ ఫైల్ చేసినా మళ్ళీ వ్యాపారం చేసుకుంటూ ఏదో తలా కొద్దిగా కట్టుకుంటూ వచ్చాను. ఈ అధికారులు తీసుకునే వాళ్ళకు డబ్బులు కట్టినా కూడా వాళ్ళు నాకు బాండ్లు చెక్కులు ఇవ్వకుండా 4-5 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వీళ్ళ డబ్బులు తట్టుకోలేక నేను వ్యాపారం సాధించుకోవాలని నిర్ణయం తీసుకున్నాను సార్. అందుకనేసి మా అంగడి కాడ పొట్టు పెట్టేసి చేసి ఇంక నేను వ్యాపారం చేయకూడదని నిశ్చయించుకొని సాధించుకున్నాను సార్. కలెక్టర్ వారు న్యాయం చేసి నాకు ఏదైనా వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పిస్తే నేనే వ్యాపారం చేసుకొని నా కుటుంబ సభ్యులు నేను బతుకుతూ వాళ్ళకు అంతో ఎంతో కట్టుకుంటూ వస్తామని అనుకున్నాము. కానీ వాళ్ళు టైం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నాకు ఏదైనా ఉంటే న్యాయం చేసి మీరు నాకు ఏదైనా వ్యాపారం చేసుకుంటే నేను నా కుటుంబ సభ్యులు బతికేదానికి అట్లా ఏదైనా ఉంటే కూడా చూసి నాకు వ్యాపారం చేసే పరిస్థితి కల్పించాలి సార్. లేదంటే వ్యాపారం సాధించుకొని నేను ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది సార్.